ఆ. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడునని వ్రాయబడి ఉన్నది. ఆ. చూడండి, అంటే నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అంటే దేవుని మందిరం అనేది, ఈ భౌతికమైన మందిరం అనేది ప్రార్థనా మందిరం అనబడును అని ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా చెబుతూ వస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే దేవుని మందిరం అంటే భౌతికమైనటువంటి ఈ మందిరం ఒకటి అన్నమాట. రెండవది చూడండి, రెండవదిగా కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. ఇదేంటంటే వ్యక్తిగతముగా దేవుని ఆత్మ ఎవరిలో నివసిస్తుంటారో వారు దేవుని ఆలయము లేదా దేవుని మందిరము అన్నమాట. ఆలయము అన్నా మందిరం అన్నా ఒకటే. కాబట్టి దేవుని మందిరము అనేది రెండవది ఏంటంటే వ్యక్తిగతముగా ఎవరిలో అయితే దేవుని ఆత్మ నివసిస్తూ ఉంటాడో, పరిశుద్ధ ఆత్మదేవుడు, వారి హృదయము లేదా వారి దేహము, వారు ఎవరంటే వారి దేహము దేవుని మందిరం, వారి హృదయము దేవుని మందిరం అన్నమాట. అదే పౌలు చెప్తా ఉన్నాడు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అని. కాబట్టి మనం దేవుని ఆలయముగా ఎప్పుడుంటామంటే, దేవుని మందిరముగా ఎప్పుడుంటామంటే, రెండవదిగా దేవుని ఆత్మ మనలో నివసించుడు ద్వారా మనము దేవుని మందిరముగా ఉండగలం. ఎన్నైనా చెప్పండి, దేవుని మందిరాలు ఎన్నైనాయి? 2. ఒకటేంటి భౌతికమైన మందిరం, రెండవది ఏంటి వ్యక్తిగతముగా మన హృదయంలో ఎవరిలో నివసిస్తూ ఉంటాడో దేవుడు, వారు దేవుని మందిరం రెండవది. మూడవది చూడండి, మూడవదిగా తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక దేవుని మందిరం జీవము ప్రవర్తింపవలెను. ఈ సంగతిలో నీకు అంటే చెప్పండి, దేవుని ఏమంటారంటే మందిరాన్ని దేవుని ఒక అన్నుండే ఏనుపల్లి చోట మేడం ఏం చేసిందంటే కట్టించిందన్న అనేవాడు. మేడము డబ్బులన్నీ ఇచ్చిందన్న అంటే ఆయనకు తెలియదు, ఏందో సంఘం ఏందో తేడా కూడదు. మందిరము దేవుని ఒకటి మందిరము, రెండవది హృదయములు లేదా వారి, మూడవది వారి సమూహం అన్నమాట. దేవుని హృదయంలో కలిసి వాళ్ళు కూడా జీవము. మనము నాలుగవదిగా చూస్తే పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును, గమనించండి, సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. నాలుగవది ఏ మందిరము? ఆత్మ సంబంధమైన మందిరం. ఇది కంటికి కనిపిస్తుందంటే ఇది కనిపించదు. అంటే మరి ఎప్పుడు కనిపిస్తుందంటే మనం నిత్యత్వంలోకి వెళ్ళినప్పుడు కనిపిస్తుంది అన్నమాట. అదే ప్రకటన గ్రంథంలో చదువుదాం చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ఇక్కడ మనము 20 చదవండి అక్క, చదవండి. ఏ దేవాలయమును నాకు కనబడలేదు,
సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. అంటే మనము ఇలాగున కట్టబడిన తర్వాత చూడండి, ఈ వచనం కాకుండా ఏంటంటే మూడవ వచనం దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైను. చూడండి, దేవుడు నివసించేటువంటి దేవుని నివాసము, దేవుడు నివసించే స్థలము ఏంటంటే మనుషులతో కూడా ఉన్నది. అంటే నిత్యత్వములో దేవునితో కూడా యుగాయుగములు కోటాను కోట్ల సంవత్సరములు అనంతకాలం నివసించేది అన్నమాట. ఇది 4వది అన్నమాట. ఆ 4వది చూడండి, ఇప్పుడు మనము అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక ఈ విధంగా రాస్తున్నాడు. ఈ సంగతులన్నింటినీ ఉద్దేశించి ఏం చేస్తున్నాడు చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం కలిసి చదువుదామండి. 21వ వచనం కలిసి చదువుకుందామండి. 21వ వచనాన్ని, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుచున్నది. చూడండి, ఏమవుతున్నది? ఏమిటికి వృద్ధి పొందుతుంది? పరిశుద్ధమైన దేవాలయం అగుటకు. అంటే దేవాలయం అయిందా? ఇంకా కాలేదు. దేవాలయం అగుటకు ఏమవుతుందంటే వృద్ధి పొందుచున్నది. అంటే వృద్ధి పొంది ఏమవుతుందంటే అట్లు దేవాలయముగా మార్చబడుతుందన్నమాట. ఎవరంటే ఈ భక్తుల సమూహము, ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళ సమూహము. ఎవరైతే సజీవ రాళ్ల వలె ఉండి వాళ్ళు కట్టబడుచూ ఉంటారో వారు అన్నమాట. ఇప్పుడు మనము మన ఆత్మీయ జీవితంలో కూడా ఈ 4 దశలలో మనం వెళ్తూ ఆ 4వ దశకు చేరుకోవాలన్నమాట. అప్పుడు దేవునితో కూడా కలిసి యుగాయుగములు మనం దేవునితో కూడా ఉంటామన్నమాట. ఇప్పుడు ఈ 4 క్లుప్తంగా ప్రభు సహాయం చేసే కొలది మనం చూద్దామండి. మొట్టమొదటిది ఏం మందిరం ఏది చెప్పండి? భౌతికమైన మందిరం. చూడండి, ఈ భౌతికమైన మందిరములో అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. రక్షణ పొందిన వాళ్ళు ఉంటారు, రక్షణ పొందని వాళ్ళు ఉంటారు, తప్పిపోయిన వాళ్ళు ఉంటారు, తప్పిపోయి ఆ పతనాల్లో కొనసాగే వాళ్ళు ఉంటారు, కొంతమంది తప్పు చేసి సరిచేయబడిన వాళ్ళు ఉంటారు. ఇట్లా రకరకాల వ్యక్తులు ఉంటారు అనమాట. అందరూ కలిసి ఉంటారనమాట. అదేంది? భౌతికమైన మందిరం. ఏ మందిరం చెప్పండి? భౌతికమైన మందిరం. ఇప్పుడు దీంట్లో రక్షణ పొందని వాళ్ళు కూడా ఉంటారు, రక్షింపబడని వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళు ప్రభువుని అంగీకరించిండరు, దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. వాళ్ళ భార్య వస్తుందని కొంతమంది భర్తలు వస్తారు, తమ భర్త వస్తున్నాడని కొంతమంది భార్యలు వస్తూ ఉంటారు, లేదంటే పిల్లలు వస్తున్నారని తల్లిదండ్రులు వస్తూ ఉంటారు, లేదా మా తల్లిదండ్రులు వస్తున్నారని కొంతమంది పిల్లలు వస్తూ ఉంటారు. వాళ్ళు ప్రభువుని అంగీకరించిండరు, వారి హృదయంలో ప్రభు ఉండడు, కానీ వాళ్ళు మందిరానికైతే వస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు ఇలాగున అందరూ కలిసి ఉంటారు. దీన్నే చూడండి మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు ఇలాగ చెప్తూ వచ్చినాడు. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం మనం ఇప్పుడు 24 నుంచి 30 వచనం వరకు మార్చి చదువుదామండి. 24 నుంచి 30 వరకు మార్చి చదువుదామండి. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. చదవండి. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. దాసులతో దగ్గర తీసుకుని, అయ్యా నీవు పొలంలో మంచి విత్తనములు విత్తి అందులో గురువులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. గురుగులను పెరుగుచుండగా తో కూడా గోధుమలను పెరిగింది. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రుతో చెప్పుదునా నేను. చూడండి, ఇక్కడ ప్రభు చెప్తూ వచ్చినాడు. ఏంటంటే మనకు బాగా పరిచయం ఉన్న వాక్య భాగమే కదా. ఏంటంటే ఒక
పొలం ఉంది. ఆ పొలంలో యజమాని ఏం చేశాడంటే మంచి విత్తనాలు విత్తిచ్చినాడు. మంచి విత్తనాలు విత్తినారు. విత్తిన తర్వాత వారు నిద్రపోతా ఉంటే శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయినాడు. ఏమి విత్తిపోయినాడు అంటే గోధుమలు అక్కడక్కడ అంతా వరుసగా ఇత్తింటే ఆ గోధుమల మధ్యలో అక్కడక్కడ వాడు కూడా ఏం చేస్తూ వచ్చాడంటే గురుగులు విత్తిపోయినాడు అనమాట. విత్తిపోయినది పండుకున్నారు, నిద్రపోయినారు, లేచినారు, చూస్తే ఏమీ లేదు. మామూలుగా అనిపించింది, వాళ్ళకేం డౌట్ రాలేదు. అట్లే నిర్లక్ష్యంగా ఉండడం వలన అవి ఇంకా గుర్తించలేకపోయినారు. సరే ఏమైందంటే తర్వాత చూస్తే ఏమైందంటే కొంచెం పెరగగానే మొలకలు ఎత్తినాయి, అన్నీ మొలిచినాయి అని సంతోషిస్తుండగానే కొంచెం పెరిగే కొద్దీ వాటి స్వరూపము లేదా వాటి రూపం కనబడుతూ వచ్చిందనమాట. మొలకలప్పుడు అన్నీ బాగున్నాయి, అన్నీ ఒకటిగానే ఉన్నాయి. కానీ అవి ఎదిగే కొద్దీ వాటి ఆకులు వేరుగా ఉంటా ఉన్నాయి. వేటాకులు, గురుగుల ఆకులు వేరుగా ఉంటున్నాయి, తర్వాత గోధుమల ఆకులు వేరుగా ఉంటా ఉన్నాయి. అది ఎదిగే కొద్దీ ఇంకా కొంచెం అట్లా ఎదిగే కొద్దీ అవి చూసి గుర్తుపట్టి ఆ పనివాడు వెళ్ళి యజమాని దగ్గరికి వెళ్ళి చెప్పినాడు, ఏమయ్యా నువ్వు విత్తింది గోధుమలే కదా, మళ్ళీ అన్ని గురుగులు కనిపిస్తున్నాయి దాంట్లోనా అంటే ఆ యజమాని కరెక్ట్గా కనుక్కున్నాడు. యజమానికి తెలుసు కాబట్టి యజమాని ఏమన్నాడంటే నాకు తెలుసు అది ఎవరి పని, శత్రువు పని, కాబట్టి శత్రువు పని అని అన్నాడు. ఈ పని వాళ్ళు అన్నారు, శత్రువు విత్తిన దానికి మనం ఎందుకు నీళ్లు కట్టాలా, శత్రువు విత్తిన దానికి మనం ఎందుకు ఎరువులు వేయాలా, శత్రువు విత్తిన దానికి మనం ఎందుకు సేద్యం చేయాలా, వాటిని పీకి పారేద్దాం అని ఈ పని వాళ్ళకు కోపం వచ్చేసింది అనమాట. కోపం వచ్చేసి వాళ్ళు అన్నారు, ఇంకా అలాగున పీకేసేద్దాం అని అంటే యజమాని అన్నాడు, వద్దు మీరు అట్లా చేయొద్దండి అన్నాడు. ఎందుకయ్యా అంటే మీరు ఒకవేళ గురుగులను పీకుతుండగా ఎక్కడైనా గోధుమలు పోతాయేమో, మళ్ళీ గోధుమ మొక్కలు కూడా మళ్ళీ పీకేస్తారేమో మీరు, అందుకోసము వద్దు వాటిని ఎదగనీయండి అని చెప్పినాడు అన్నమాట. ఎంతవరకు ఎదగనీయాలంటే కోతకు వచ్చేదాకా ఎదగని. కోతకు వచ్చిన తర్వాత కోసేసేటప్పుడు ఫస్ట్ గురుగులను కోసేసి వాటిని కాల్చేస్తాం. ఆ తర్వాత గోధుమలు కోసి ఆ గోధుమలు కట్టలు కట్టి గోధుమలంతా రాల్పి నూర్పిడి చేసి గోధుమలను నా కొట్టులో వేసుకుంటాను అని చెప్తూ వచ్చినాను అనమాట. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి? 2 రకాలైనటువంటి పంటలు ఉన్నాయి. అదే భౌతికమైన మందిరం. ఏమిది? భౌతికమైన మందిరం. ఈ భౌతికమైన మందిరంలో అందరూ వస్తూ అంటారు. గురుగులు ఉంటారు, గోధుమలు ఉంటాయి. ఈ వ్యక్తి గురుగులు అని మనం ఆ గురుగులు పీకేసేకి లేదు. ఆ గురుగులు పీకేసేటప్పుడు ఏమిటికి హాని కలగవచ్చు? గోధుమలకు హాని కలగవచ్చు. కాబట్టి గురుగులు లాంటి వ్యక్తులున్నా సరే వాటిని పెరగకూడదు అనేది ఎవరి ఆజ్ఞ? అది యజమానుని ఆజ్ఞ. కాబట్టి దాన్ని పెరిగివేయడానికి వీల్లేదు. కాబట్టి అందరూ రావాల్సిందే, అందరూ ఉండాల్సిందే. అయితే గమనించండి, ఇప్పుడు పనివానికి ఎంత అయాస్కరంగా ఉంటుంది, పనివానికి ఎంత కష్టతరంగా ఉంటుంది. ఏమనంటే నీళ్ళు కట్టే ప్రతిసారి ఈ గురుగులు కూడా నీళ్ళు కట్టాల నేను అని తను అనుకుంటూ తన ప్రయాస సగము చూడండి, ఆ పనివాని ప్రయాస సగము గోధుమలకు సగము గురుగులకు నీళ్ళు కట్టాల్సిందే. ఎరువులు వేయాల్సి వచ్చినప్పుడు సగము గురుగులకు సగము గోధుమలకు వేయాల్సిందే. సేద్యం చేయాల్సి వచ్చినప్పుడు అంటే కలుపు తీయాల్సి వచ్చినప్పుడు కలుపు తీసే సమయంలో కూడా గురుగుల దగ్గర తీయాలా, గోధుమల దగ్గర తీయాలి. చూడండి ఎంత ఓర్పు ఉండాలా, ఎంత సహనం ఉండాలా. తనకు తెలిసిపోతుంది వీడికి నీళ్లు కట్టడం వేస్ట్, వీడికి ఎరువు వేయడము వేస్ట్, వీడికి అంతేకాదు వీడికి సేద్యం చేయడం వేస్ట్. ఎంత చేసినా గురుగులు చెట్లకు గురుగులే కాస్తాయి, కానీ గోధుమలు మాత్రము కాస్తాయా? కాయు. గోధుమలు కాస్తాయి కానీ గురుగులు కాస్తాయి. అంతేగాని గురుగులకి ఎంత సేద్యం చేసినా ఎంత గోధుమలతో సహవాసం ఉన్నా కూడా అవి కాసేది చివరికి ఏం కాస్తాయి? గురుగులే కాస్తాయి కానీ గోధుమలు కాయవు. కాబట్టి ఈ పనివాళ్లకు ఎంతో ఆయాస్కరంగా ఉంటుంది, కష్టతరంగా ఉంటుంది, వేస్ట్ అయిపోతుందేమో అనే బాధ ఉంటుంది. అయినప్పటికీ తప్పదు. ఎవరి ఆజ్ఞ? అది యజమానుని ఆజ్ఞ. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, సంఘముగా చేరువచ్చే మనలో కూడా ఈ భౌతికమైన దేవుని మందిరంలో కూడుకునే మనములో కూడా 2 రకాలైన వ్యక్తులు ఉంటారు. గురుగులు ఉంటారు, గోధుమలు ఉంటారు. నీవెవరివి అనేది నన్ను నేనే పరీక్షించుకోవాలా, నీవే పరీక్షించుకోవాలా. చూడండి, ఆ గోధుమలు గురుగులు అనేవి విత్తబడినటువంటి
ఆ పంట పైకి వచ్చిన తర్వాత ఎట్లా తెలుస్తుందంటే ఎక్కడి నుంచి వచ్చింది దాని స్వభావము చెప్పండి. గురుగుల స్వభావం గురుగులకి ఎక్కడి నుంచి వచ్చింది? గురుగుల స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. పోనీ గోధుమల స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? మీకు తెలుసు, కానీ ఆ వేలో పోలేకపోతున్నారు మీరు. ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. నాకు కొంచెం గట్టిగా చెప్పండి, నాకు చూడరు అంతా, కొంచెం గట్టిగా చెప్పండి. విత్తనములో బట్టే. ఏమంటే బట్టి చెప్పండి? విత్తనములు అంటే దాని బీజములో ఏది ఉందో అదే పైన కాసిందనమాట కదా. అర్థమైందా? గురుగులలో ఉన్న బీజము, ఆ గురుగులలో ఉన్న బీజములో ఉన్న ఆ రూపము ఇక్కడ కనిపించింది అన్నమాట. ఎక్కడంటే కాసినప్పుడు, అది పండినప్పుడు కనిపించింది అన్నమాట. అది మొలకెత్తినప్పుడు, కొంచెం ఎదిగినప్పుడు కనిపించింది అన్నమాట. అదేవిధంగానే గోధుమలు అనబడిన ఆ గోధుమలో ఉన్న బీజము, లోపల ఉన్న బీజం ఏం చేసిందంటే అది ఆ గోధుమను పగులుగొట్టుకొని బయటకు వచ్చి అది మొలకెత్తి అది ఎదిగి గోధుమలు దానికి కాసాయి. గోధుమల పంటను ఆ చెట్టు ఇచ్చింది. ఎందుకు కారణం అంటే దాని బీజములో ఉన్నటువంటి గోధుమ స్వభావమును బట్టి గోధుమ గింజ గోధుమలనిచ్చింది. గురుగుల బీజములో ఉన్న ఆ బీజం యొక్క స్వభావమును బట్టి ఏమిచ్చింది? అది ఏమిచ్చిందాక గురుగులనిచ్చింది. అంటే ఆ బీజమును బట్టి వాడి స్వభావం ఉంటుంది అన్నమాట. మరి దేవుని పిల్లలముగా చూడండి, దేవుడు ఏం చేశాడంటే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చూడండి 22-23 వచనాలు గమనించండి. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా, అంటే అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. గమనించండి, ఎట్లాంటి బీజం అంటే ఇది క్షయ బీజం. ఏం బీజం ఇది? క్షయ బీజం నుండి కాదు, క్షమించండి, క్షయ బీజం నుండి కాదు, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం అనేటువంటి అక్షయ బీజం నుండి పుట్టిన వాళ్ళు. అక్షయ బీజం నుండి పుట్టిన వాళ్ళు. ఏమిటి అక్షయ బీజం అంటే దేవుని వాక్యం అనేటువంటి అక్షయ బీజము నాలో వచ్చినప్పుడు, నీలోకి వచ్చినప్పుడు ఏం కావాలంటే ఆ బీజము నాలో నీలో అది మొలకెత్తాలా, అది నాలో పడాలా విత్తనము, నీలో ఆ విత్తనం పడాలది. అది పడినప్పుడు ఏమవుతుందంటే నన్ను ఏం చేస్తుందంటే అది తిరిగి మొక్క ఎదిగినప్పుడు అది ఫలమునిచ్చి మనం ఎలాంటి వారమో, నాలో ఉన్న బీజం ఏందో నేను పండే పంట, నేను ఇచ్చే పంటను బట్టి అర్థమవుతుందన్నమాట. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు చెప్పండి, గోధుమలు దేవుని పిల్లలు అనుకుంటే ఆ దేవుని పిల్లల్లో ఉండే బీజం ఏంది? దేవుని వాక్యం అనే బీజం. దానికి ఏం బీజం అని పేరు? ఇంకా అక్షయ బీజం. అందరూ నాతో కూడా పలకండి, అక్షయ బీజము. అక్షయం అంటే ఏంది? క్షయము కాని బీజం నాలో ఉంది. అందుకే ఏమవుతానంటే నేను ఎదిగిన తర్వాత ఎక్కడ పోతానంటే నేను నాలో క్షయమయ్యే బీజం లేదు కాబట్టి అక్షయ బీజం కాబట్టి నేను ఎదిగి ఏమవుతానంటే అక్షయుడైన దేవుని కలుసుకుంటాను. ఆ అక్షయమైన దేవుని రాజ్యములో నేను యుగాయుగములు ఉంటాను. కారణం ఏంటంటే అక్కడ నిత్య జీవమును ఎందుకు పొందుతాను నేనంటే, క్షయము కాని జీవమును ఎందుకు పొందుతాను నేనంటే నాలో పడిన బీజం ఏంటంటే అక్షయ బీజము. ఏం బీజం చెప్పండి? అక్షయ బీజము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మన జీవితంలో ఇట్లు ఈ బీజం పడిన వారముగా ఉన్నట్లయితే మనం ఎదుగుతూ ఆ అక్షయ రాజ్యంలోకి వెళ్తామన్నమాట. మరొక బీజం ఉంది, క్షయ బీజం. ఏం బీజం ఇది? క్షయ బీజం. ఈ క్షయమైపోయే బీజం నాలో ఉంటే క్షయమైపోయే వాటి మీద నా దృష్టి అంతా ఉండి క్షయమైపోయే వాటి కొరకే నేను జీవిస్తానన్నమాట. క్షయమైపోయే వాటి కొరకు జీవిస్తూ, క్షయమైపోయే వాటిని పట్టుకుంటూ, క్షయమైన వాటి కోసం ప్రాగట్లాడుతూ, క్షయమైపోయే వాటిని వెంపట్లాడుతూ, ఆ క్షయమైపోయే వాటి ఇప్పుడు వాళ్ళలోన ఇప్పుడు ఆ బీజమును బట్టి ఎదిగిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు చూడండి 30వ వచనం, కోత కాలం వరకు కోతకాలమందు వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రుతో చెప్పుదును నేను.
చూడండి, అప్పుడు ఆ యజమాని ఏం చెప్తాడంటే, యజమాని ఎవరు కాదు, యేసు ప్రభువే అదే చెప్తా ఉన్నాడు, నేను ఇట్లా చెప్తాను అంటా ఉన్నాడు ఆయన. కాబట్టి యేసు ప్రభు అలా చెప్పేవాడుగా ఉంటాడనమాట. ఇప్పుడు చూడండి, ఇట్లు వేరు చేయబడుట అనేది మనము ఇంకొక ఈ ఉపమానంలో కూడా చూస్తాం. చూడండి, 47వ వచనం నుండి 47, 48, 49, 50 మార్చి చదువుదామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 47, 48, 49, 50. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. చదవండి. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి పడవేదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకటియు ఉండును. గమనించండి, ఇక్కడ అదే పోలికను మరో విధంగా పోల్చి చెప్తా ఉన్నాడు. ఏంటంటే, పరలోక రాజ్యం అనేది సముద్రములో వేయబడిన చేపలను బట్టి వలను పోలి ఉందంట. ఇప్పుడు దాన్ని తీసి దరికి లాగితే దాంట్లో 2 రకాలైన ఉన్నాయంట. ఒకటి చెడ్డవి, ఒకటి మంచివి చెడ్డవి. ఇప్పుడు ఏం చేసినాడంటే, మంచి వాటిని చెడ్డ వాటిని ఎట్లు పోలుస్తున్నాడంటే 49వ వచనంలో నీతిమంతులు దుష్టులుగా పోల్చుతూ ఉన్నాడు. మరి నీతిమంతులు ఏమవుతారు? వాళ్ళు నిత్య జీవం స్వతంత్రించుకుంటారు. మరి దుష్టులు ఏమవుతారు? వారు అగ్నిగుండములో పడవేయబడతారు. అక్కడ ఏడుపు పండ్లు కొరకటయు ఉంటుంది. చూసినారా? అంటే ఈ భౌతికమైన మందిరంలో ఇట్లా మనమందరం కలిసి రావచ్చు. అక్షయ బీజం ఉన్న వాళ్ళు ఉంటారు, క్షయ బీజమై ఉన్న వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. అందరూ ఒకటేగా కానీ కనిపిస్తారు. ఒకే రకమైన మంచి బట్టలు వేసుకోవచ్చు, మంచిగా భక్తిగా నటించవచ్చు, భక్తి కలిగిన జీవితం జీవించినట్లుగానే కనబడవచ్చు. అయితే ఏంటంటే, ఓ అన్న ఒక్క నీలో ఉన్నది అది క్షయబీజమే అయ్యింటే నీ జీవితం అంతా క్షయమైన వాటి కొరకే వ్యయపరుస్తావన్నమాట. నీ దృష్టి అంతా క్షయమైపోయే వాటి మీదే ఉంటుందన్నమాట. క్షయమైపోయే కోరికలు, క్షయమైపోయేటువంటి వస్తువులు, క్షయమైపోయేటువంటి వాటి మీదే మనసు పెట్టుకొని అలాగున క్షయమైపోతాం లాస్ట్కి. నీ పరిస్థితి ఎలా ఉంది? అక్షయ బీజం ఉందా లోపల, లేకుంటే క్షయ బీజం ఉందా? క్షయ బీజం ఉంటే దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుని మందిరంలో, ఈ బేతేలు మందిరములో దేవుడు నివసించే స్థలమే ఇది కూడా. సంగముగా మనం చేరి వచ్చినప్పుడు దేవుడు నివసిస్తాడు. అయితే నీవు క్షయ బీజము నుండి వచ్చిన, నీలో అది ఆరంభం నుండి వచ్చింది ఆ బీజము, ఆ క్షయ బీజం అనేది అలాగే నీలో ఉంటే ఏమైపోతామంటే మనము చివరికి క్షయమైపోయే వారంగా ఉంటాము. అయితే మళ్ళీ అక్షయ బీజం ఉంటే మనము క్షయము కానటువంటి అక్షయ రాజ్యమును మనం స్వతంత్రించుకుంటాము. ఆ అక్షయుడును మనం కలుసుకుంటాము. ఇప్పుడు మనల్ని మనమే పరీక్షించుకుందాం. ఒకవేళ నీవు అందరితో పాటు కలిసి వస్తుండవచ్చు. దేనికోసము దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు? దేవుని మందిరానికి వచ్చినా కూడా దేని మీద నీ దృష్టి ఉంది? నీ జీవితంలో దేనిపై నీ దృష్టి ఎక్కువగా ఉంది? నీ మనసు దేని మీద పెడతా ఉన్నావు? భౌతికమైన క్షయమైపోయేటువంటి వాటి మీదే పెట్టుకొని ఉన్నావా? ఆ క్షయమైపోయేటువంటి వాటి మీద దృష్టి పెట్టుకొని అక్షయమైన వాటిని నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? అక్షయమైన బీజం నీలో పడిందా? అక్షయ బీజం నీలో మొలకెత్తిందా? లేకుంటే ఇంకా క్షయమైపోయే బీజం కలిగిన జీవితం అలాగే జీవిస్తూ ఉన్నావా? చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ సముద్రంలో పడవేయబడినటువంటి వలలో ఎట్లుందంటే, మీరు ఎప్పుడైనా వలతో చేపలు పట్టే వాళ్ళని చూసినారు ఎప్పుడైనా? చాలామంది చూసింటారు కదా. చెరువుల్లో పట్టే వాళ్ళు ఉంటారు, నదుల్లో పట్టే వాళ్ళు ఉంటారు, సముద్రాల్లో పట్టే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. చూడండి, వల వేసినప్పుడు ఏమవుతుందంటే, వల వేసినప్పుడు కొన్నిసార్లు వలలోన రకరకాలైనటువంటివి పడతాయన్నమాట. అన్నీ చేపలే పట్టవు, రకరకాలైనవి పడతాయన్నమాట. వాటిలో కొన్ని ఎట్లా ఉంటాయంటే, ఆ చేపల్లోన ఎట్లా వలలో ఏంటి ఉంటాయంటే, కొన్నిసార్లు నాచు పడుతుంది. ఏం పడుతుంది? నాచు అంటే పాచి అంటారే, పాచు లాంటిది పడుతుంది అనమాట. అంటే వాటికి వీటికి పాచి పట్టింటుంది, ఆ పాచి వలలో పడుతుంది అనమాట. పాచి పడింటుంది కొన్నిసార్లు. మరికొన్నిసార్లు ఎట్లా పడతాయంటే, కొన్ని ఏం పడతాయంటే కప్పలు కూడా పడతాయి. ఏం పడతాయి? కప్పలు పడతాయి. మరికొన్ని నత్తలు పడతాయి. ఏం పడతాయి? నత్తలు పడతాయి. అంటే లావుగా ఉంటుంటాయి చూడు, అవి నీళ్ళలో ఉండే అట్లాంటివి, అవి పడతాయి.
తర్వాత ఇంకా ఏం పడతాయంటే ఎండ్రకాయలు పడతాయి. ఇంకా ఏం పడతాయంటే వాటిలో కొన్నిసార్లు చెత్త కూడా పడుతుంది అనమాట. ఏమిట్లోకి? వలలోకి చెత్త కూడా పడుతుంది అనమాట. అదే సమయంలో వీటన్నిటితో పాటు ఇంకా కొన్నిసార్లు ఏం పడతాయంటే దాంట్లోకి పాములు కూడా పడతాయి. నీళ్ళలో పాములు ఉంటాయి ఉండవా? ఉంటాయి. పాములు కూడా పడతాయి అన్నమాట. పాములు కూడా పడతాయి. అంతేకాదు వాటిలో ఇంకా ఏం పడతాయంటే వీటన్నిటితో పాటు చేపలు కూడా పడతాయి. దేంట్లోకి? వలలోకి. ఇప్పుడు వల వేసింది దేనికోసము? చేపల కోసం. ఈ మిగిలిన ఈ వేస్టేజ్ అంతా వస్తుంది అన్నమాట. ఆ వేస్టేజ్లో ఒకరముగా మనం ఉండకూడదు. ఒకటొకటి మనం చూస్తే కొన్ని, ఉదాహరణకి నాచు అందుకుందాం, అంటే పాచి. ఏం చెప్పండి? నాచు లేదా పీచు ఏమంటారు? పాచి. ఇప్పుడు చూడండి, పాచి ఎట్లాంటిదంటే మనకేమైనా ఉపయోగపడుతుందా? అది ఉపయోగపడుతుందా? ఉపయోగం లేదు. పైగా దాని మీద కాలు పెడితే జారి పడతాం. అంతేకాదు ఆ పాచికున్న స్వభావం ఏంటంటే పాచిలో ఏముందంటే జీవం కూడా ఉంటుంది. దేంట్లో? పాచిలో. అందుకే చూడండి, నీళ్లు పోస్తూ ఉంటే ఆ పాచి పట్టింది రోజులు గడిచే కొద్దీ ఏమైతుంటే అది పెరుగుతూ ఉంటుంది. అంటే పెరుగుతుందంటే అర్థం దాంట్లో ఏముంది? జీవం ఉంది. జీవం ఉంది కానీ ఎవరికి ఉపయోగపడనిది ఏంది? పాచి. పైగా హాని చేస్తుంది. కాలు పెడితే జారి పడతాం. అంటే దాంట్లో జీవం ఉంది కానీ ఎవరికి ఎటువంటి మేలు చేయదు. అది పాచి. రెండవది ఏంటంటే కొన్నిసార్లు కప్పలు పడతాయి. ఏం పడతాయి? కప్పలు. కప్పుకు ఒక పేరుంది. ఏం పేరు? ఎవరైనా చెప్పగలరా? అది సంచరించే దాన్ని బట్టి ఒక పేరుంది. చదివే పిల్లలు చెప్పవచ్చు. ఉభయచర జీవి. అంటే ఉభయచర జీవి అంటే రెండు చోట్ల జీవించగలదు. ఎక్కడ? నీళ్ళలోనే బతుకుతుంది, బయట బతుకుతుంది. నీళ్ళు లేకున్నా బతుకుతుంది. హాయిగా అది నీళ్ళున్నా బతుకుతుంది. అది నీళ్ళలో కూడా బతుకుతుంది. అంటే ఎట్లా అంటే రెండిట్లోన రెండు విధాలుగా జీవించేటువంటి వ్యక్తులు ఉంటారన్నమాట. అక్కడుంటే అట్లా ఉంటారు, ఇక్కడుంటే ఇట్లా ఉంటారు. ఎట్లా అంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని పిల్లలాగా ఉంటారు, లోకంలో ఉన్నప్పుడు లోకస్తుల్లాగా ఉంటారనమాట. అన్యులతో కలిసినప్పుడు అన్యుల్లాగా ఉంటారనమాట. మిగిలినవన్నీ సేమ్ టు సేమ్. ఇక్కడికి వచ్చినప్పుడు సేమ్ టు సేమ్ అట్లా ఉంటారు కొంతమంది. అంటే ఆ కప్పలు ఎట్లా అంటే ఇంకా ఆ కప్పలో ఉన్న మరొక లక్షణం ఏంటంటే కప్పలో ఉన్న లక్షణము, కప్ప నడుచుకుంటూ పోయింది ఎవరైనా చూసినారా? ఎప్పుడు నడవదు. ఏం చేస్తుంటుంది? ఎగురుతుంటుంది అనమాట. అంటే కప్పకున్నటువంటి ఒక లక్షణం ఏంటంటే పైకి ఎగురుతూ ఉంటుంది. అంటే నేను పైకి ఎగురుతా, నేను పైకి ఎగురుతా, నేను పైకి ఎగురుతా, నేను పైకి పోవాలా, నేను పైకి పోవాలా అనే స్వభావం అనమాట. నేను హెచ్చించబడాలా, నేను హెచ్చించబడాలా, నేను హెచ్చించబడాలా అనే స్వభావం అన్నమాట. నేను అనే స్వభావము, నేను కనబడాలనే స్వభావం. కొంతమందిలో మనలో ఇట్లాంటి స్వభావం కలిగిన వాళ్ళం కూడా. కళ్ళు యువతులు ఉంటాయి, నడిచేది ఎక్కడ నడుస్తుంది? అది ఈ వైపు అన్న పోతుంది, ఈ వైపు అన్న పోతుంది, స్ట్రైట్ మాత్రం పోతుంది. అది తిన్నని జీవితం దానికి ఉండదన్నమాట. దాని జీవితం అంతా ఎట్లాంటిదంటే అడ్డదిడ్డంగా పోవడమే దాని జీవితం అంతా అనమాట. కొంతమంది ఎట్లా ఉంటారంటే దేవుని మందిరంలో అడ్డదిడ్డంగా జీవిస్తూ ఉంటారు. వారు అన్నిటికీ ఆటంకములుగా ఉంటారు. దేవుని కార్యములకు అడ్డుగా ఆటంకముగా ఉంటారు. నాకంటూ ఒక గుర్తింపు ఉంది కాబట్టి నేను కూడా దీన్ని ఆపగలను అని వాళ్ళు ఆపి నిరూపించుకుంటూ ఉంటారు. కొంతమంది దేవుని కార్యములకు అడ్డు తగిలి నేను కూడా అడ్డుకున్నాను చూడు అని సాహసముతో చెప్పుకుంటారనమాట. వాళ్ళు ఎండ్రకాయ లాంటి స్వభావం ఉంటుంది. వాళ్ళు అడ్డదిడ్డంగా జీవించడమే వాళ్ళ పని. వాళ్ళ ఆత్మీయ జీవితం అంటే అడ్డదిడ్డంగానే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు తిన్నగా నడవరు. కళ్ళు ఎక్కడున్నాయి? ముందు వైపు ఉన్నాయి కదా, కాబట్టి ముందు వైపు ఉన్నాయి కాబట్టి ముందు వైపు చూసి నడుస్తారంటే ముందు వైపు నడవరు వాళ్ళు. అట్లా ఉంటారు కొంతమంది. మరి కొంతమంది ఎట్లా ఉంటారంటే చెత్తలాగా ఉంటారు. ఎట్లుంటారు? చెత్తలాగా. చెత్త అంటే చెత్తలో ఎట్లాంటిదంటే చెత్తలో జీవం ఉండదు. ఏముండదు? జీవం ఉండదు. అది ఎక్కడేస్తే అక్కడే ఉంటుంది. అంటే నీళ్ళలోకి వేస్తే నీళ్ళలో ఉంటుంది, నేల మీదకి వేస్తే నేలలో ఉంటుంది. నీళ్ళు ఏమైనా బయటకు గెంటితే బయటకు వస్తుంది, అది లేకుంటే ఆడే ఉంటుంది. అంటే దాంట్లో ఏమి లేదంటే ఎదుగుదల ఉండదు, కదిలేది ఉండదు. తనకు తాను కదలలేదు, అదే సమయంలో తనకు తాను ఎదగలేదు. ఏది? చెత్త. జీవం లేదన్నమాట. జీవం లేనిది. కొంతమంది దేవుని మందిరానికి చాలా సంవత్సరాల నుంచి వస్తూ ఉంటారు. ఏమీ మార్పు ఉండదన్నమాట. ఏ కొత్త ఆత్మీయ సంగతులు ఏమి తెలిసిండవు వాళ్ళకి. ఏమన్నా మీరు పాతోళ్ళు కదా అంటే పాతోళ్ళే, కానీ ఏమీ తెలిసిండదు.
వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు కదా, ఆత్మీయంగా చాలా సంవత్సరాల కింద యేసుప్రభువుని నమ్ముకున్నారు కదా. అంటే వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఆత్మీయ గ్రహింపు లేని వాళ్ళుగా ఉంటారు. జీవం ఉంటే ఎదుగుదల ఉంటుంది కదా, జీవం లేదు కాబట్టి జీవం లేని వారుగా వాళ్ళు ఉంటారు. అందువల్ల వాళ్ళు ఎదుగుదల అనేది ఉండదు. ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. మరికొన్ని ఉంటాయి పాములు. ఏముంటాయి? పాములకి ఏం స్వభావము? మామూలుగా అంటారు పగబట్టే స్వభావం ఉంటుంది పాము కని కదా. అంటే పాముల్లాగా ఇతరులకు హాని చేసే మనసు కలిగి ఉంటారు కొంతమంది. ఎవరైనా పైకి పోతా ఉంటే ఎట్లా లాగాలా, లేకుంటే ఎవరైనా హెచ్చించబడతా ఉంటే ఎట్లా ఆ వ్యక్తిని డౌన్ చేయాలా, నేను తప్ప ఇంకెవరూ అట్లా ఆ పరిచయం చేయకూడదు, నేనే కనబడాలా అనేటట్టుగా ఉంటామన్నమాట కొన్నిసార్లు. ఒక అన్న ఈ మధ్య మా దగ్గర బెంగళూరు నుంచి వచ్చినాడు. ఒక అన్న వాక్యం చెప్తూ చెప్పినాడు ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక బ్రదర్ ఉన్నాడంట, మంచి ఉద్యోగమే, మంచి డబ్బులే. ఆ మందిరంలోకి ఎవరన్నా వాక్యం చెప్పేకొచ్చి ఆయన కంటే బాగా వాక్యం చెబితే ముఖమంతా ముడుచుకుంటాడంట. ఆయన ముఖం ముడుచుకొని ప్రేలాడు చెప్పినా కూడా ఇట్లా ఊరికి ఇట్లా పోతాడంట. ఎప్పుడు వాక్యం బాగా ఎవరు చెప్పకూడదు, ఆయన కంటే తక్కువే చెప్పాలన్నమాట, ఆయనలాగా చెప్పకూడదు అనమాట ఎవరు. అంటే ఏంటంటే ఆయనకు ఇష్టం లేదన్నమాట. అంటే మన ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు ఇట్లా ఉండడమే కాకుండా అంతరంగంలో పగబట్టే వాళ్ళకు ఉంటారు. వాళ్ళు ఇట్లా అన్నారు కదా, లేకుంటే వాళ్ళు ఇట్లా చేసినారు కదా. దేవుని పిల్లల లక్షణం ఏంది? క్షమించడం కదా. క్షమించే లక్షణం వాళ్ళకు ఉండదు. అలాగున వాళ్ళు ఉంటూ ఏం చేస్తారంటే వాళ్ళు భౌతికమైన దేవుని మందిరములో ఇట్లాంటివన్నీ చెత్త లాంటివి, నాచులు లేదా మరి పాచి లాంటివి, పీతలు లాంటివి, లేకుంటే మరి కప్పలు లాంటివి, ఇవన్నీ పాములు లాంటివి, ఇలాంటి స్వభావ లక్షణాలన్నీ మనం కలిగి ఏం చేస్తామంటే దేవుని మందిరంలో కలిసి ఉంటూ గురువులు గోధుమలాగే మనం పెరుగుతూ ఉంటాము. అదే సమయంలో ఏమవుతుందంటే ఈ నాచు లేదా పాచి లాంటి వాళ్ళు, లేకుంటే చెత్తలా అంటే జీవం లేని చెత్త లాంటి వాళ్ళు, కొంతమంది కప్పల్లాంటి వాళ్ళు, పీతల్లాంటి వాళ్ళు, పాముల్లాంటి వాళ్ళు, మరి ఇట్లాంటి వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు దేవుని సంఘములో దేవుని నామానికి అవమానం తెచ్చేలాగా నడుచుకుంటూ ఉంటారు. దేవుని నామము వారిని బట్టి దూషించబడేలాగా జీవిస్తారు. వారు సంఘములో అలాగ చేస్తారు, బయట అలాగ చేస్తారు. అలాగ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే, ఎందుకంటే వాళ్ళలో ఏ బీజం లేదు? అక్షయ బీజం లేదు కదా. ఏ బీజం ఉంది? క్షయ బీజం ఉంది. కాబట్టి వాళ్ళు క్షయమైన వాటి కొరకే, వీళ్ళందరూ క్షయమైన వాటి కొరకే వెంపట్లాడి ఏమైపోతారంటే ఆఖరికి క్షయమైపోతారు. అన్నా ఓ అక్క, నీవెంతకాలం నుంచి దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు? నూతనంగా వస్తుండవచ్చు, లేదా కొంతకాలం నుంచి వస్తుండవచ్చు, లేదా చాలా సంవత్సరాల నుంచి వస్తుండవచ్చు. నీలో ఏ బీజం ఉంది? ఏ బీజం ఉంది? ఈ బీజము నీలో ఉందా? లేకుంటే ఈ బీజము నీలో లేకుండానే నీవు జీవిస్తూ ఉన్నావా? చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా ఉపమానం చెప్తూ వచ్చినాడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. అంటే కొత్తగా జన్మించడము అంటే ఏంటంటే ఫుట్నోట్లు ఏముంది? పైనుండి జన్మించడం. ఏంటి పైనుండి జన్మించడం అంటే 2 రకాలుగా జన్మిస్తారు వాళ్ళు. 5వ వచనం చదవండి. 5వ వచనం, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా. దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తాడంటే వాడు నీటి మూలముగాను, రెండవది ఆత్మ మూలముగా జన్మించాలి. అంటే అర్థం ఏంటంటే నీరు అనేది దేవుని వాక్యమునకు సాదృశ్యము. ఎఫెసీ పత్రికలో మనం చదువుతాం వాక్యం అనే ఉదకము అని. అంటే వాక్యము నీళ్ళతో పోల్చబడింది. అంటే వాక్యము నీళ్ళ ద్వారా జన్మించడం అంటే దేవుని వాక్యము ద్వారా జన్మించడం. అంటే దేవుని వాక్యం అనేటువంటి అక్షయమైన బీజము నీలో విత్తబడుట అన్నమాట. ఎప్పుడైతే అక్షయ బీజం నీలో విత్తబడుతుందో అప్పుడు విత్తబడే సమయంలో ఆత్మ మూలముగా జన్మించడం అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సంధిస్తాడు. చూడండి, ఏమిటా బీజం అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం చదవండి. 13:3. క్షమించండి, 15:3. సారీ, 15:3.
ఉమ్, మొదట మీకు అప్పగించితిని. అదేమనగా ఉమ్, లేఖనముల ప్రకారము ఉమ్. క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఆ, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. గమనించండి, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాను. ఎందుకు యేసుప్రభు చనిపోయినాడంటే మన పాపముల నిమిత్తమే. నేను ఎప్పుడు ఇంటుండేది కదన్నా అనుకోవచ్చు, ఎప్పుడు ఇంటుండేదే కావచ్చు, కానీ ఆ బీజం నీలో విత్తబడే సమయంలో ఆ విన్న వాక్యం ఏమి చేస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సంధిస్తాడు. మన పాపముల నిమిత్తమే మృతి పొందాడు యేసు ప్రభు. మన పాపముల నిమిత్తమే మృతి పొందాడు అంటే చూడండి, అపోస్తుల కార్యంలో పేతురు చెప్తూ వచ్చినాడు. చూడండి, 2వ అధ్యాయము 36వ వచనం, 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు క్రీస్తుగా నియమించెను. గమనించండి, మీరు సిలువ వేసిన యేసునే అని యేసు ప్రభు గురించి సువార్త ప్రకటిస్తే అపోస్తలుడైన పేతురు ఏమైంది? వారు 37వ వచనం, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా. అంటే ఆ హృదయంలో నొచ్చుకొని అనే చోట ఒకటి ఉంది కదా, ఫుట్ నోట్లు ఏముంది? పొడవబడి. అంటే దేవుని వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను పొడుస్తుంది. ఎట్లయితే ఎప్పుడైనా కానీ మీరు విత్తనాలు చూస్తుంటాం కదా, విత్తనాలు మట్టి కింద పడితే మొలుస్తాయా, మట్టి పైనే ఉంటే మొలుస్తాయా? మట్టి కింద పడాలి. మట్టి కింద పడాలంటే ఏం చేస్తారు? కొన్నిసార్లు ఒక్కొక్క విత్తనం వేసేదైతే దాన్ని పొడుస్తారనమాట, కర్రతో పొడిచి దాంట్లోకి విత్తనం వేసుకుంటూ పోతారు. కొన్ని రకాలైన కూరగాయల విత్తనాలు. మరి కొన్ని విత్తనాలు ఎట్లేస్తారు? నాగలి ఆ గొర్ర గట్టి గొర్రతో చారులుగా చేసి ఆ దాంట్లో విత్తనం వేసి పైన పైసాలు గుంటకు అంటారు కదా, గుంటకు వాస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మట్టి కింద పడిపోతుంది అనమాట. అయితే ఆ మట్టి ఏం కావాలంటే తవ్వబడాలా, ఆ మట్టి ఏం కావాలంటే పొడవబడాలా. అట్లు పొడవబడినప్పుడే విత్తనం లోపల పడుతుంది. నీ జీవితంలో ఒకసారి ఆలోచించు. పశ్చాత్తాపముతో పొడవబడిన అనుభవంతో ఎప్పుడైనా యేసు ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకున్నావా? ఒప్పుకొని ఉంటే ప్రభుకు స్తోత్రము, నీవు నీతిమంతురాలువే, నీతిమంతుడవే, నీవు మంచి చేపలకు చెందినవాడవే. ఆ నిత్యత్వములో కోత కాలమందు నీవు నిత్యజీవంలో ఉండేవాడవే, నిత్యజీవంలో ఉండేదానవే. అయితే ఒకవేళ అలాగూ కాకుండా నీ జీవితంలో ఎన్నడే కానీ ఇంకా నీ పాపముల విషయమై పశ్చాత్తాప పడని విధంగా నీవు జీవిస్తూ ఉంటే జ్ఞాపకం ఉంచుకో, నీ సీనియారిటీని బట్టి, నీ బంధువులను బట్టి, నీ తల్లిదండ్రులను బట్టి, నీకున్న జ్ఞానమును బట్టి నీవు ఈ నిత్య నాశనం అగ్నిగుండం తప్పించుకోలేవు. ఈ అగ్నిగుండమును తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు నీ పాపముల నిమిత్తమే మృతి పొందాడు. ఆయన పరలోకమును వదిలి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నీ పాపముల నిమిత్తమే. నీలో ఆ బీజం విత్తడానికే వచ్చాడు. అలాగున ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకై నా కొరకై ఆయన శిలువలో చనిపోయాడు. యేసు ప్రభు దేవుడు. యేసు ప్రభు పరలోకములో దేవునితో కూడా ఉన్నట్టు సమానమని ఆయన అది భాగ్యముగా ఎంచుకొనలేదు. నీ పాపం నిమిత్తమై నా పాపం నిమిత్తమై మనము నిత్య నాశనం పొందాల్సిన వారమై ఉండగా ఆ నిత్య నాశనం అగ్నిగుండం నుంచి తప్పించడానికి నీ కొరకై నా కొరకై ఆ దేవుడు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆ పరలోకమొదటి లోకానికి వచ్చాడు. నీ పాపం నిమిత్తమై నా పాపం నిమిత్తమై ఆయన మరణించడానికి. దేవునికి మరణం ఉండదు కాబట్టి ఆయన భౌతికమైన శరీరంతో జన్మించాడు. ఆయన యేసు ప్రభు యొక్క జీవితం ఎలాంటిదంటే ఒక దేవుడు నివసిస్తే ఎట్లా ఉంటుందో ఆయన జీవితములో ఆయన జీవించిన జీవితము దేవుడు జీవించిన జీవితం జీవించి చూపించాడు అన్నమాట. ఆయన యేసు ప్రభు జీవితం ఎట్లాంటిదంటే పాపము లేని పరిశుద్ధ జీవితము. నేను పాపం చేసిన, ఇంకా పాపం చేసే స్వభావం నాలో కలిగి ఉన్నాను. నీవు పాపం చేసి మనం అందరం పాపం చేసిన వాళ్ళమే, మనలో అంత పాప స్వభావం ఉన్న వాళ్ళమే. ప్రభువైన యేసుక్రీస్తులో ఎటువంటి పాపము లేదు. ఆయన పాపం చేయలేదు, ఆయన పాపం లేనివాడు. ఆ బీజము నాలో నీలో పడినప్పుడు ఆ వాక్యం అనే ఈ సువార్త ద్వారా నువ్వు సంధించబడినప్పుడు ఏమవుతామంటే అక్షయ బీజం పొందిన వాళ్ళమవుతాము. ఈ రాత్రికాల సమయంలో నీవెవరివైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తుతో నీ పాపములు ఒప్పుకుంటే యేసు నీ పాపములు క్షమిస్తాడు. నీకు రకరకాల సందేహాలు ఉండొచ్చు. చూడు, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, ఈయనే దేవుడని ఎట్లా నమ్మాలి అని నీకు సందేహం కలగవచ్చు. దేవుడు అన్న లక్షణములు
దేవుడు అనుకుంటే ఎట్లుండాలని నువ్వు అనుకుంటున్నావో ఆ లక్షణములన్నీ కూడా యేసు ప్రభులో ఉన్నాయి. యేసులో భౌతికంగా జీవించినప్పుడు సైతము దేవుడంటే అంతా తెలిసిండాలా, అంతా తెలిసినట్లుగా ఆయన మాట్లాడినాడు. ఈ యేసు ప్రభు దేవుడైతే ఎక్కడో జరిగేది కూడా తెలియాలా, యేసు ప్రభువుకు అంతా ఎక్కడో జరిగేది కూడా తెలుసుకొని ఆయన మాటల్లో అనేకసార్లు చెబుతూ వచ్చినాడు. దేవుడంటే ముందు జరగబోయేది కూడా తెలియాలా, యేసు ప్రభు భౌతికంగా జీవించినప్పుడు జరగబోయే సంగతులు ఎన్నో చెబుతూ వచ్చినాడు. నిజముగా యేసు ప్రభు దేవుడు. ఆయన దేవుడు మనిషిగా మరణించడానికి మనిషిగా ఈ లోకంలో జన్మించినాడు. అట్లు నీ కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ మాటలు నమ్మి యేసు ప్రభువా నేను పాపిని ఒప్పుకుంటే యేసు నీ పాపను క్షమిస్తాడు. ఎంతకాలం ఇలాగే పాచిలాగుంటావు, ఎంతకాలం జీవం లేని చెత్తలాగుంటావు, ఎంతకాలం కప్పల్లాగుంటావు, ఎంతకాలం పాముల్లాగుంటావు, ఎంతకాలం పీతల్లాగుంటావు, ఎంతకాలం ఇట్లే జీవిస్తావు. ఎంతగా క్షయమైపోయే వాటి మీదే మనసు పెట్టుకున్నావు, క్షయమైపోయే కోరికల మీదే మనసు ఉంది నీకు. దేవునింటికి వచ్చే దాంట్లో కూడా క్షయమైపోయే వాటి కొరకే నువ్వు వస్తూ ఉన్నావు. ఓ అన్న ఇట్లా ఉంటే నీవు ఈ రాత్రి ఈ వాక్యమును అంగీకరించినట్లయితే ఆ వాక్యము నీలో మొలకెత్తడం ఆరంభిస్తుంది. ఎప్పుడైతే ఈ వాక్యం నీలో మొలకెత్తడం మొదలు పెడుతుందో అప్పుడు ఏమవుతుందంటే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము మనమందరము కలిసి 9వ వచనం కలిసి చదువుదామండి. 9వ వచనం కలిసి చదువుదామండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. గమనించండి, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఎవరి బీజం నిలుస్తుంది? యేసు ప్రభు యొక్క బీజం నిలుస్తుంది. యేసు ప్రభు బీజం మనలో నిలుస్తుంది కాబట్టి మనం పాపము చేయజాలము. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఒక తర్జుమాలో ఒక అన్న ఇట్లా చెప్పినాడు అనమాట. ఏంటంటే పాపము చేస్తూ పాపములో ఆనందించుతూ పాపం కొనసాగలేము. వెంటనే అయ్యో నేను తప్పు చేసినాను, వెంటనే పశ్చాత్తాపడి సరి చేసుకుంటారు. అదే ఎందుకంటే అది యేసు ప్రభు యొక్క జీవం ఉంది లోపల. అదే సమయంలో పాప స్వభావం ఉంది. పాప స్వభావము కొన్నిసార్లు మనలో వెల్లడి చేయబడినప్పటికీ మనలో ఉన్న ఆ అక్షయ బీజం అనేటువంటి ప్రభు యొక్క బీజం ఏం చేస్తుందంటే పాపము చేయజాలకుండా అదుపు చేస్తుంది, పాపంలో కొనసాగకుండా అది స్టాప్ చేస్తుంది. అదే అట్టి కార్యం నీలో జరగాలంటే నీ పాపముల విషయమై నువ్వు చింతించి ప్రభు దగ్గర ఒప్పుకుంటే పాపములు క్షమించబడతాయి, నీవు నిత్యజీవం పొందుతావు. నీవు ప్రభుతో కూడా అక్షయుడైన ప్రభుతో కూడా అక్షయమైన రాజ్యములో యుగాయుగములు ఉంటావు. ఇప్పుడు చూడండి, మళ్ళా మనము ఈ భాగానికి వద్దామండి. గోధుమలు ఎందుకు గోధుమలు అయినాయి? వాటిలో ఉన్న బీజమును బట్టి. గురుగులు ఎందుకు గురుగులుగా ఉన్నాయి? వాటిలో ఉన్న బీజమును బట్టి. మరి దేవుని పిల్లలుగా మనము దేవుని మందిరంలో చేరి వచ్చేటువంటి మనమందరము మనలో ఏ బీజం ఉంది? ఆ బీజం ఉంటే మనము ఇట్లు పాపము చేయజాలని వారంగా ఉంటాము. పాపంలో ఎప్పుడు కొనసాగలేము. ఒకవేళ ఈ రాత్రి నీవు ఇంకా పాపంలో కొనసాగుతున్న వ్యక్తివి అయితే యేసు ప్రభు యొక్క బీజము నీలో ఉంది కాబట్టి నువ్వు చేయజాలవు. నిజముగా యేసు ప్రభుతో నీ పాపంలో ఒప్పుకో. ఇప్పటికైనా తప్పిపోయే నీ స్థితిని ఒప్పుకో. ప్రభు దగ్గర యథార్థముగా ఒప్పుకొని సరి చేసుకో. మనుషుల దగ్గర వద్దు, ప్రభు దగ్గర సరి చేసుకో. ప్రభు నిన్ను సమకూర్చేవాడుగా ఉంటాడు. ఈ బీజం అనేది చూడండి, ఇంకొక తలంపు చూసి 8:30 చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక మనలో ఉన్న ఈ బీజము లేదా ఆ బీజము, ఏ బీజం అనేది దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఈ హెబ్రీ గ్రంథకర్త చెప్తూ వచ్చినాడు. చూడండి 12వ అధ్యాయము మనము 8వ వచనం కలిసి చదువుదామండి. లేదా 7వ వచనము 8వ వచనం కలిసి చదువుదామండి. 7వ వచనం 8వ వచనం. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందనేడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరొక బీజం ఉంది. ఏం బీజం ఇది? దుర్బీజము అంటే చెడ్డ బీజము. అంటే ఇంగ్లీష్లో అయితే బాస్టర్డ్ అని అంటారు.
అక్రమ సంతానం వలన పుట్టిన వాళ్ళు అని అర్థం ఇచ్చే విధముగా. గమనించండి, దుర్బీజులు ఎవరంటే నాతో కూడా పలకండి, శిక్షలో పాలు పొందని ఎడల దుర్బీజులే. అంటే శిక్షలో పాలు పొందకపోతే ఎట్లాంటి బీజం ఉంది మనలో? దుర్బీజం ఉంది. దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ప్రేమతో ఆయన శిక్షిస్తాడు. కొన్నిసార్లు ఆయన ఎందుకు శిక్షిస్తాడంటే 7వ వచనం మనం చదువుతున్నాము, నాతో పలకండి దయచేసి. దేవుడు కుమారులనుగా లేదా కుమార్తెలనుగా మిమ్మును చూచుచున్నాడు. ఎట్లా చూస్తున్నాడు దేవుడు నిన్ను నన్ను? కుమారునిగా. మరి కుమారులను ఉంటే కుమారులకే వర్తిస్తుంది కదన్నా, కుమార్తెలకు వర్తించింది అనుకోవద్దండి. తెలుగులో అట్లా రాయబడింది, కానీ ఇంగ్లీష్లో ఏముంది? చిల్డ్రన్ ఉంది కదా, ఇంగ్లీష్ బైబిల్ ఉంది, చదువుతానా? సరే చూడండి, దేవుని పిల్లలుగా మనల్ని ఏం చేస్తున్నాడంటే దేవుడు చూస్తున్నాడు, తన పిల్లలుగా చూస్తూ ఉన్నాడు. నీవెవరు అంటే తన బిడ్డ, నీవెవరు అంటే తన కూతురు, నీవెవరు అంటే తన కుమారుడవు. అంటే తన కుమారుడుగా తన కుమార్తెగా నిన్ను చూస్తున్నాడు. కాబట్టే ఏం చేస్తాడంటే దేవుడు కొన్నిసార్లు శిక్షించేవాడుగా ఉంటాడు. ఆయన శిక్షించినప్పుడు నేను నిజముగా ఆయన కుమారుని అయితే నేను ఆ శిక్ష అంగీకరిస్తాను, ఆ శిక్ష నేను ఒప్పుకుంటాను, ఆ శిక్షలో నేను సనుగను, ఆ శిక్షలో నేను గొనగను, ఆ శిక్షలో నేను మరో విధంగా నేను ప్రవర్తించను. ఎందుకంటే నేను ఆయన కుమారుడను, నాలో ఆయన బీజం ఉంది అని ఎప్పుడైతే నేను ఆయన బీజం కలిగి ఉంటానో శిక్షకు సమ్మతించేవానుగా ఉంటాను. ఎప్పుడైతే ఆ బీజము దుర్బీజమే అయి ఉంటే నాలో ఎట్లా ఉంటానంటే, దుర్బీజము నాలో ఉందంటే శిక్ష నేను తట్టుకోను, శిక్ష నాకు వద్దు. నాకంతా ఎట్లా ఉండాలంటే బాగుండాలా. ఎట్లా ఉండాలంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే పైకే పోవాలా. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎట్లా ఉండాలంటే అన్నీ బాగుండాలా. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎట్లా ఉండాలంటే అన్ని సౌఖ్యాలు ఉండాలా. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎట్లా ఉండాలంటే పట్టిందల్లా బంగారం కావాలా. ఇట్లా కోరుకుంటా ఉంటే దానికి వ్యతిరేక దిశలో కొన్ని జరిగినాయంటే ఆ శిక్షను ఎందుకు ప్రభు నాకు ఇట్లా పెట్టావు, ఎందుకు ఇట్లా చేసినావు, నాకు వద్దు, దేవుడు వద్దు, ఏమొద్దు పో అని దేవుని వదిలిపెట్టేటువంటి మనసు, అట్లాంటి తలంపులు ఆలోచనలు వస్తాయి. అట్లు వచ్చిన వాళ్ళు ఎవరంటే దుర్బీజులు. ఏం బీజులు? దుర్బీజులు. ఒక అన్న, ప్రస్తుతం ఏమన్నా చోట ఒక అన్న కొన్ని సంవత్సరాల కిందట, అంటే నేను పోకముందే కొన్ని సంవత్సరాల కిందట ఆయన ప్రభువును బాగా ప్రేమించేవాడు, ప్రభు ఇంటిని బాగా ప్రేమించేవాడు, ప్రభు పరిచర్యను బాగా ప్రేమించేవాడు. వాళ్ళ యొక్క కాలనీలో లేదా వాళ్ళ తోటి జనాంగంలో అందరికంటే ఎక్కువగా దేవునింటిని ప్రేమించేవాడంట, అందరికంటే ఎక్కువగా దేవుని పరిచర్యను ప్రేమించేవాడంట. అయితే ఏం జరిగిందంటే ఆయనకు కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది. శ్రమ వస్తే ఏం చేశాడంటే, ఏమి దేవుడు ఈ దేవుడు, ఇంత చేసినా కూడా నాకేం చేసినాడు ఈ దేవుడు అని దేవుని వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాడు. దేవునికి దూరం అయిపోయినాడు. అన్న కోసం ప్రార్థన చేయండి. అన్న పేరు లాజరు. ఇప్పుడు కాదు, నేను రాకముందే ఆయన అట్లా దూరం అయిపోయినాడు. ఆయన దగ్గర కలిసి మాట్లాడినాను ఒకరోజు. అంటే ఆయన ఎందుకు ప్రభువుకు దూరం అయినాడు అని ఒకరోజు మాట్లాడుతూ వచ్చి అడిగినాడు, ఎందుకన్నా లాజరన్నా నువ్వు ప్రభు ఎందుకన్నా దేవుని మందిరానికి రావడం లేదు? అట్లంటే, అన్నా యేసు ప్రభు నమ్ముకున్నా కానీ నాకేం వచ్చి రాలేదన్నా. ఎందుకన్నా అంటే, అంతా నష్టమేనన్నా. దేవుడు అంటే నన్ను సంతోషంగా ఉంచాలి కదా, నన్ను దేవుడు శిక్షించాడన్నా, ఇట్లా ఇంట్లో ఇట్లా జరిగిందన్నా అని చెప్తూ వచ్చాడు అన్నమాట. అప్పుడు నేను చెప్తూ వచ్చినాను, అన్న నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ నాయన ఎప్పుడు నిన్ను కొట్టలేదా? మీ సొంత నాయన నిన్నెప్పుడు కొట్టలేదా? నిజంగా చెప్పండి, మీ నాయన ఎప్పుడు నిన్ను తిట్టలేదా? అంటే చాలాసార్లు తిట్టినాడన్నా. అయ్యో చాలాసార్లు కొట్టినాడన్నా మా నాయన. అన్న, భౌతికమైన తండ్రికి భౌతికమైన కుమారుణ్ణి కొడితే ఆ కుమారుడు నా తండ్రి నన్ను కొట్టేదని ఎట్లా అర్థం చేసుకొని ఏం చేస్తాడంటే ఆ తండ్రి శిక్షను అంగీకరిస్తాడు. సహించలేకపోతే బయటికి మారిపోతాడేమో కానీ ఆ కుమారుడు నువ్వెవరు నన్ను కొట్టే అనలేడు. ఎందుకంటే ఆయన బీజము ఆ కుమారులో ఉంది, తండ్రి బీజం కుమారులో ఉంది. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనం ఎట్లా ఉన్నాం? ప్రభు శిక్షించినప్పుడు ఎట్లాంటి స్పందన కలిగి ఉంటున్నాం? దేవుని మందిరంలో చేరొస్తున్నాం. నీవు గోధుమ అనడానికి రుజువు ఏంటంటే, ఒకటి పాపము చేయజాలవు,
రెండవది ఏంటంటే ఆ బీజం నీలో ఉంది కాబట్టి భౌతికమైన దేవుని మందిరంలో కలిసి వచ్చే మనము ఎలాంటి వారంగా ఉంటామంటే శిక్షను సహించే వారంగా ఉంటాము. దేవుడు కొన్నిసార్లు శిక్షలు గుండా తీసుకెళ్తాడు, కొన్నిసార్లు దానికి ముగింపు కూడా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు దాని ముగింపు కూడా మన జీవితం ముగింపు అయినప్పుడే మనకు వచ్చిన శ్రమలు కూడా ముగింపు కావచ్చు. దేవుడు అట్లాంటి స్థితిలో కూడా పెట్టవచ్చు. ఏది ఏమైనా సరే దేవుడు నా తండ్రి కనుక నా తండ్రికి నన్ను శిక్షించే హక్కు ఉంది. నా భౌతికమైన తండ్రికి నన్ను శిక్షించే హక్కు ఎట్లా ఉందో నా ఆత్మీయ తండ్రికి కూడా నన్ను శిక్షించే హక్కు ఉంది. ఆయన నన్ను శిక్షించడానికి నేను ఒప్పుకోవాలి. అదే నాలో ఉన్న ఆయన బీజం ఉంటే నేను ఒప్పుకుంటాను. ఆ బీజం నాలో లేకపోతే నేను ఒప్పుకోను. ఈ భౌతికమైన మందిరం నుంచే దూరం అయిపోతాను. చూడండి, ఇప్పుడు చూడండి, ఆ కుమారులుగా ఉన్న వాళ్ళము మనం ఎట్లుంటామంటే చూడండి, దానివల్ల వచ్చేటువంటి ఆ బీజం వలన ఏమవుతాము? 9వ వచనం కలిసి చదువుదామండి. 9వ వచనము 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక 9వ వచనం కలిసి చదువుదామండి. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవలెను కదా. చూడండి, ఈ బీజము దుర్బీజం ఉంటే లోబడరు, దేవుని అక్షయ బీజం ఉంటే ఏమైస్తారు? లోబడి బ్రతుకుతారు. ఓ అక్క, ఓ అన్న, దేవుని మందిరానికి చేరొస్తున్నావు, భౌతిక మందిరంలో వస్తా ఉన్నావు. నీ వ్యక్తిగత జీవితం నీకే తెలుసు, నా వ్యక్తిగత జీవితం నాకు తెలుసు. లోబడుతున్నావా అనేదే ప్రశ్న. మరి ఎక్కువగా లోబడాలి. ఎంత లోబడాలంటే భౌతికమైన తల్లిదండ్రులకు ఎంత లోబడతాం అంతకంటే ఎక్కువైన విధానం లోబడాలా. ఎప్పుడు లోబడతామంటే నాలో అక్షయ బీజం నాలో ఉందంటే, ఆ దేవుని వాక్యం అనేటువంటి ఆ బీజం నాలో ఉందంటే నేను తప్పకుండా దేవునికి లోబడతాను. చూడండి, అంతేకాదు, చూడండి, లోబడటం మాత్రమే కాదు, ఆ శిక్ష వల్ల మనకి ఏం కలుగుతుందంటే 11వ వచనం కలిసి చదువుదామండి. 11వ వచనం లేదా 10వ వచనం మొదటి క్షమించండి 10వ వచనం కలిసి చదువుదాం. 10వ వచనం వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. చూడండి, మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఏమిటా మేలు? పలకండి నాతో కూడా, తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఎందుకు శిక్షిస్తున్నాడండి? తన పరిశుద్ధతలో పాలు పొందడం అంటే అర్థం ఏంటంటే, నన్ను శిక్షించే కొలది నేనేమవుతానంటే పరిశుద్ధత ఎక్కువ అవుతుంది నాలో. ఆ శిక్ష అనేది ఏం చేస్తుందంటే పాపానికి నన్ను దూరంగా తీసుకెళ్తుంది. ఆ దేవుని శిక్ష అనేది ఆయన పరిశుద్ధతలో నాకు భాగం ఇస్తుంది. చూడండి, పేతురు పత్రికలో పేతురు ఇలాగ రాస్తూ వచ్చినాడు. చూడండి, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం ఎంతగా మనం శిక్షించే ఆ శిక్ష అనేది ఆ పరిశుద్ధత అనేటువంటి దాన్ని తీసుకొస్తుందంటే మనలో. చూడండి, 1వ వచనం 2వ వచనం కలిసి చదువుకుందామండి. జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ చదువుదాం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనములు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలు అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేకయుండును. గమనించండి, పేతురు చెప్తా ఉన్నాడు, యేసు ప్రభు ఏం చేసినాడంటే శరీరమందు ఆయన శ్రమపడ్డాడు. మనం కూడా ఏంటంటే శరీరమందు మనం కూడా శ్రమపడ్డాలా అని చెబుతున్నాడు. అట్లు శ్రమపడినవాడు అంటే నాతో కూడా పలకండి, శ్రమపడినవాడు అంటే శ్రమపడినవాడు అంటే ఎవరు? మంచి బీజము కలిగిన వాడు అన్నమాట. అక్షయ బీజము కలిగిన వాడు, జీవం గల దేవుని వాక్యం అనే బీజం కలిగిన వాడు. ఎట్లా ఉంటాడంట శ్రమ పెట్టబడినప్పుడు? నాతో పలకండి, శ్రమ పడినవాడు మిగిలిన కాలము మనుజాశలను అనుసరించి నడుచుకొనక. చూడండి, శ్రమ పడిన వాడు ఏం చేస్తాడంట? మనుషుల యొక్క ఆశలను అనుసరించి నడుచుకోడు. అంటే అర్థం ఏంటి? ఎందుకు శిక్షిస్తాడని అర్థం దేవుడు? ఇంకా ఈ మాట దీని ప్రకారం చెప్పండి, ఎందుకు శిక్షిస్తాడంట? మనుజాశలను అనుసరించి నడుచుకోనకుండా ఉండడానికి ఏం చేస్తాడు దేవుడు? శిక్షిస్తాడు కొన్నిసార్లు.
మనుషులకు సామాన్యంగా మనుషులకు కలిగేటువంటి ఆశలు అన్నీ ఎక్కువగా మనకుంటాయి. ఆ ఆశలు అనుసరించి మనం నడుచుకుంటా ఉంటే దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే మనల్ని ప్రేమతో శిక్షిస్తాడు. ఎందుకోసం అంటే, ఒరే ఇక్కడ దాకా సాలేరా నాయన, ఇంకా అమ్మ సాలే అమ్మా, ఇంకా మనుజాశను అనుసరించి ఇంతకాలం వేస్ట్ చేసుకున్నాం, ఇంకా స్టాప్ చేయమ్మా, ఇంకా చాలు ఇడిచిపెట్టు, అవి కావాలి ఇవి కావాలి అవి కావాలి ఇవి కావాలి అవుట్లెంపడి పడి చాలే, ఇంకా అన్నీ ఏమైనా పట్టుకొని పోతావా తీసుకొని పోతావా వెంట అని దేవుడు ఏం చేస్తాడంటే శిక్ష ద్వారా మనల్ని గుణపరిచి వాటి వైపు పోకుండా చేస్తాడనమాట. ఒకటి. రెండవది చూడండి, శ్రమల వలన కలిగేటువంటి రెండవది, నాతో పలకండి, శ్రమ పడినవాడు దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనును. ఎట్లా నడుచుకుంటాడండి? దేవుని ఇష్టానుసారం. దేని వలన? శ్రమ పడవ. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎందుకు శ్రమ పెడతాడు? దీని ప్రకారం దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలని దేవుడు ఏం చేస్తాడు? శ్రమ పెడతాడు అన్నమాట. అర్థమైందా? నీలో సరైన బీజం ఉంటే, అక్షయ బీజం ఉంటే, జీవం గల దేవుని వాక్యం అనే బీజం ఉంటే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం చదివినట్లుగా ఆయన బీజం మనలో ఉంటే మనం ఎట్లా ఉంటామంటే దేవుడు శిక్షించడం ద్వారా నాకేదో మేలుంది దీంట్లో, ఈ శ్రమ వచ్చిందంటే ఏదో మేలుంది, ఈ కష్టం వచ్చిందంటే ఏదో మేలుంది, ఈ పోరాటం వచ్చిందంటే ఏదో మేలుంది, ఈ అవమానం కలిగిందంటే ఏదో మేలుంది. అంటే ఏ మేలంటే భౌతికమైన మేలా? ఈ అవమానం అంటే దారిలో పోతాంటే డబ్బులు దొరుకుతాయని అర్థమా? దానికి భౌతికమైన మేలు కాదు, ఆత్మ సంబంధమైన మేలు నీ లోపల జరుగుతూ ఉంటుంది, ఆత్మ సంబంధమైన కార్యం నీలో జరుగుతూ ఉంటుంది. అలాగున జరుగుతూ ఉంటుంది. చూడండి, అట్లు శ్రమపరచబడి ద్వారా దేవుని ఇష్టానుసారంగా మనం జీవిస్తాము. రెండవది, మనుజాశలు అనుసరించి నడుచుకోకుండా ఉంటాం. ఇన్ని మేలులు మనము శ్రమపడ ద్వారా ఉంటాయి. చూడండి, హెబ్రీ పత్రిక రండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మేలు కొరకే దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు. చూడండి 11వ వచనం. మరి ఏమి చేయాలా ఇట్లాంటి శ్రమలు వచ్చినప్పుడు అనంటే 11వ వచనం కలిసి చదువుకుందామండి. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వానికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. గమనించండి, ప్రస్తుతమందు సమస్త శిక్షయు అంటే దేవుడు శిక్షించే శిక్షలో కొన్ని దుఃఖము కొన్ని సంతోషం కలిగించే ఉండవు. ఆయన కలిగించే మనకు శిక్ష చేసి అనుమతించినాడంటే దాంట్లో ఏముంటుంది? దుఃఖం ఉంటుంది. ఏముంటుంది? ఏం చెప్పడం ఇష్టం లేదా? ఏముంటుంది? దుఃఖం ఉంటుంది. ఏమిట్లో? దేవుడు శిక్షించే శిక్షలు ఏముంటుంది? దుఃఖం ఉంటుంది. చూడండి, అయితే మనం దాంట్లో ఏం చేసుకోవాలంటే అభ్యాసం చేసుకోవాలా. ఏం చేసుకోవాలా? అభ్యాసం చేసుకోవాలి. ఏమిటి అభ్యాసం అంటే, నేను ఇట్లా తప్పు చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు, నేను ఇట్లా తప్పు చేసినందుకు దేవుడు నన్ను శిక్షించినాడు, లేదంటే నన్ను ఇట్లా దేవుడు శిక్షించాడంటే ఏదో మేలు నాకు ముందుంది. ఏ మేలు అంటే భౌతికమైన మేలు కాదు, నా అంతరంగంలో ఏదో మేలు చేస్తూ ఉన్నాడు దేవుడు. పరిశుద్ధతకు సంబంధించింది కావచ్చు, మనుజాశను అనుసరించకుండా ఉండేది కావచ్చు, దేవుని ఇష్టానుసారం నడుచుకునేది కావచ్చు, పాపం జోలికి పోకుండా ఉండేది కావచ్చు, ఏదో లోపల నాలో చేస్తూ ఉన్నాడు అని ఎవరు గుర్తుపడతారు? ఏ బీజం కలిగిన వాళ్ళు గుర్తుపడతారు? అక్షయ బీజం కలిగిన వాళ్ళు దాంట్లో అభ్యాసం చేసుకుంటారు. అభ్యాసం. అప్పుడు తర్వాత ఏమైపోతుంది? ఏమి చింత ఉండదు. ఈ దేవుడు ఎంత శిక్షించినా చింత ఉండదు, దేవుడు ఎంత కష్టపెట్టినా చింత ఉండదు. చింత ఏమి లేకుండా, సనుగులు లేకుండా, గొనుగులు లేకుండా, కష్టాల్లో సైతం అప్పుడు ఏమవుతామంటే సంతోషించే వారంగా ఉంటాము. అప్పుడు ఎట్లా ఉంటామంటే శ్రమలో కూడా సంతోషిస్తాము. అప్పుడు ఏమొస్తుందంటే మనకు, నాతో పలకండి, అది అంటే ఏంది? శిక్ష అన్నమాట. పలకండి, అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఏమిస్తుందండి? అది నీతి అనేటువంటి సమాధానకరమైన ఫలం ఇస్తుంది. శ్రమ ఇంత మేలు చేస్తుంది కాబట్టి దేవుడు శిక్షించాలనుకుంటాడు. అందుకే దేవుడు కొన్నిసార్లు నష్టం కలుగజేస్తాడు. భౌతికమైన నష్టములు తెచ్చి ఆత్మీయమైన మేలు క్షేమం కలిగిస్తాడు. మనం ఎట్లుంటుందంటే మన దృష్టి అంతా భౌతికమైన నష్టం కలుగుతూ ఉంటే ఏందబ్బాయి దేవుడు ఇట్లా చేస్తూ ఉన్నాడు, ఏందబ్బాయి దేవుడు ఇట్లా చేస్తూ ఉన్నాడు అని లోపలే సనుగుతూ ఉంటాము. సో కొన్నిసార్లు గొనుగుతూ ఉంటాము, కొన్నిసార్లు దేవునిపై కూడా అలుగుతాము, కొన్నిసార్లు దేవునికి దూరంగా ఉండాలని అనుకుంటాము.
కొన్నిసార్లు దేవుని సహవాసానికి దూరం అయిపోతాము, దేవుని పరిచయకు దూరం అయిపోతాము, దేవుని పిల్లలతో సహవాసానికి దూరం అవుతాము. ఓ అన్న, ఓ అక్క, నీ స్థితి ఎలా ఉంది? చూడండి, ఒక మాదిరిని మనం చూసి మనం ముగించుకుందామండి. లూకాసు వార్త ఇంత బాగా అభ్యాసం చేయబడిన వ్యక్తి ఈ వ్యక్తి. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం. చూడండి, 20-21 వచనాలు కలిసి చదువుదామండి. 20-21 వచనాలు కలిసి చదువుదామండి. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. చూడండి ఎట్లా ఉంది అతని పరిస్థితి, ఒకసారి ఆలోచించండి. ఇల్లు లేదండి, పోని శరీరం బాగుందంటే శరీరం బాగలేదండి, ఆరోగ్యం బాగలేదు, శరీరం బాగలేదు. ఇంకా పోని ఆహారం ఉందంటే ఆహారం లేదు, ఎవరైనా పెట్టేవాళ్ళు ఉన్నారు, ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఎవరు లేరు, దిక్కులేని పరిస్థితి అన్నమాట. పైగా కుక్కులు వచ్చి ఆయన కురుపులు ఏం చేస్తూ ఉన్నాయి? నాకుతా ఉన్నాయి. చూడండి, ఇట్లాంటి స్థితిలో ఉన్నటువంటి లాజరు ఒకసారి చెప్పండి, ఎంత కాలానికి మేలైంది ఇది? మేలైనాక చనిపోయినాడా? మేలు కాకనే చనిపోయినాడా? మేలు కాకనే చనిపోయినాడు. అంటే తన జీవితకాలంలో ఆ స్వస్థత పొందలేదు. అంటే అట్లని స్వస్థత పొందలేదంటే అర్థం ఏంటి? లాజరు ఏమన్నా పాపంలో జీవిస్తూ వచ్చినాడని అర్థమా? పాపము అంటే దేవుడు లాజరు ప్రార్థన వినలేదని అర్థమా? అట్లా కాదు కదా. లాజరు అలాగు చేయుట, అలాగు సహించుట, అలాగు భరించుట అనేది దేవునికి ఇష్టమైందన్నమాట. ఎవరికి ఇష్టమైంది చెప్పండి? ఇక్కడ చూడండి, అదే మాట ఇక్కడ చదువుతాం చూడండి. ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడు, ఆయన కూడా ఒకరోజు చనిపోయినాడు. ఆయన ఎట్లా ఉన్నాడు? 19వ వచనం కలిసి చదువుదామండి. 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. ఎన్ని రోజులు సుఖం అండి ఆయనకి? ప్రతిరోజు సుఖమే, ప్రతిరోజు మంచి బట్టలే, ప్రతిరోజు ధనమే, ప్రతిరోజు హాయే. అయితే ఒకరోజు చనిపోయినాడు, దరిద్రుడు చనిపోయినాడు, ఈయన చనిపోయినాడు. అయితే చనిపోయిన తర్వాత ఎక్కడున్నారంటే అప్పుడు స్టార్ట్ అయింది వారి జీవితము. వారిలో క్షయబీజం ఉందా, అక్షయ బీజం ఉందా అంటే ఆ క్షయబీజం ఉన్నటువంటి ఈ ధనవంతుడు ఈ లోకంలోని క్షయమైన వాటి కోసమే ప్రాకులాడుతూ, క్షయమైన సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటూ, క్షయమైపోయేటువంటి సుఖ సంతోషాలు అనుభవిస్తూ వచ్చినాడు. మరొక వ్యక్తి ఉన్నాడు, అతనిలో ఏం బీజం ఉంది? అక్షయ బీజం ఉంది. కాబట్టే ఆ శిక్షను ఆయన ఇష్టపూర్వకంగా సహిస్తూ వచ్చినాడు. ఎక్కడా సనుగలేదు, ఎక్కడా గొనగలేదు. ఏం ప్రభువా, నాకు ఈ కురుపులు పెడితే పెట్టావలే, ఎవరైనా చూసుకునే ఒకరు నీకూడదా? నాకి సరే ఎవరు లేకపోతే మనలే, ఏదో నీడ ఉండే ఒక ఇల్లు ఇవ్వచ్చు కదా, నాకి ఎవరైనా నాకు అన్నం పెట్టేవాళ్ళని ఇవ్వచ్చు కదా, నాకి ఏంది ప్రభువా, మరి నాకు డబ్బులన్నీ ఇవ్వచ్చు కదా, డబ్బులు చూసారా నాకు ఎవరైనా సేవ చేస్తారు కదా నాకి అని ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమీ కూడా పెట్టుకోలేదు. ఎవరు? లాజరు. చూడండి ఎంత బాధాకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ స్థితి ఎంత కష్టతరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అంతకంటే ఎక్కువైన స్థితిలో నేను ఉండటం లేదు కదా, అంతకంటే ఎక్కువైన పరిమాణంలో దేవుని చేత మనం శిక్షించబడడం లేదు కదా. కొద్దిపాటి పరిమాణానికే, కొద్దిపాటి శిక్షకే ఎంత సనుగుతాము, ఎంత నిరుత్సాహపడతాము. ఇంకొన్నిసార్లు అంటాము, నేను కూడా అంటాను కొన్నిసార్లు, ఏం ప్రభా ఇంక చాలే ప్రభా, తీసుకుపోనైనా ఏంది పథకాలైనా ఇంకా భరించలేను ప్రభా, నన్ను తీసుకోనైనా అని మనం కూడా అడిగే వాళ్ళం ఉంటాము. ఎందుకంటే ఆ శిక్షలో అభ్యాసం లేదు. ఏమి లేదు? అభ్యాసం చేసుకోవాలి. అభ్యాసం చేసుకునే వాళ్ళంటే మనకు బాగా తెలుసు కదా. రన్నింగ్ రేస్ పోయే వాళ్ళు రన్నింగ్ రేస్ ఏం చేస్తుంటారు? అభ్యాసం చేస్తూ ఉంటారు. కరెంట్ లైన్ మ్యాన్కి అప్లై చేసిన వాళ్ళు ఏమి వాళ్ళు అభ్యాసం చేస్తూ ఉంటారు. కరెంటు ఫోన్లు ఎత్తికేది వాళ్ళు అభ్యాసం చేస్తూ ఉంటారు. ఇట్లా రకరకాలుగా దేనికోసం వాళ్ళు సిద్ధపడుతున్నారో వాటిని అభ్యాసం చేసుకుంటే ఏమవుతుందంటే అది ఏమైపోతుంది? వాళ్ళకి అభ్యాసం వల్ల ఏమవుతుంది? అది సులువైతుంది. ఏమవుతుంది? సులువైపోతుంది అన్నమాట. మనం కూడా శిక్షను అభ్యాసం చేసుకుంటే సులువైపోతుంది. చూడండి, ఇప్పుడు చూడండి, ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఇప్పుడు ఇద్దరు మరణించినారు. ఇప్పుడు ఈ క్షయ బీజం కలిగిన వ్యక్తి స్థితి ఎట్లా ఉంది?
అక్షయ బీజం కలిగిన వ్యక్తి స్థితి ఎట్లా ఉంది చూడండి. 25వ వచనం కలిసి చదువుదామండి. 25వ వచనం కలిసి చదువుదామండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఒక వ్యక్తి ఏం పొందుతున్నాడు? నెమ్మది పొందుతున్నాడు. మరొక వ్యక్తి ఏం పొందుతున్నాడు? యాతన పొందుతా ఉన్నాడు. నెమ్మది పొందే వ్యక్తి ఏం చేశాడంటే తన జీవితకాలం అంతా తనకిష్టమైనటువంటి సుఖం కాదు కానీ దేవునికి ఇష్టమైనది అనుభవిస్తూ వచ్చినాడు. నాకు కష్టం వచ్చింది, దేవునికి ఇష్టమైనది అది అందుకే ఇచ్చినాడు దేవుడు. నాకు శ్రమ వచ్చింది, దేవునికి ఇష్టమైనది దేవుడు ఇచ్చినాడు. నాకు ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, దేవుడు నాకు అది దేవునికి అట్లా పెట్టడానికి దేవునికి ఇష్టమైంది అందుకే నాకు అనుమతించినాడు. దేవునికి ఇష్టమైన దాన్ని అనుభవిస్తూ వచ్చిన వాడు లాజరు దేవునికి ఇష్టం కాదు తన ఇష్టం నెరవేర్చుకుంటూ వచ్చినాడు ధనవంతుడు. క్షయబీజం పొందిన వ్యక్తి, క్షయబీజం కలిగిన వ్యక్తి. ఓ అన్న, ఓ అక్క, నీ జీవితంలో నా జీవితంలో నీ ఇష్టమే నెరవేర్చుకుంటున్నావా? దేవుని ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నావా? దేవుని ఇష్టం ఎట్లా ఉంటుందంటే కొన్నిసార్లు నీకు దుఃఖకరమైనవే అనుమతించవచ్చు, నిన్ను తగ్గించవచ్చు, నిన్ను కొన్నిసార్లు పక్కన పెట్టవచ్చు, కొన్నిసార్లు నిన్ను మరుగున చేయొచ్చు. అయితే నీ స్థితి ఎలా ఉందో మనం పరీక్షించుకుందాం. దుర్బీజులమా లేదంటే అక్షయ బీజులమా? క్షయ బీజులమా అక్షయ బీజులమా? ఏ దేవుని బీజం ఉందా లేకుంటే అపవాది యొక్క బీజం మనలో ఉందా? ఏ బీజం మనలో ఉంది? పాప బీజం ఉందా? మనలో మనమే పరీక్షించుకుందాం. ఈ రాత్రి సమయంలో నీవెవరైనా సరే ఈ అక్షయ బీజం లేకపోతే దేవుడు నీతో మాట్లాడుతుండగా ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నేను సంధిస్తుండగా ఒప్పుకో. లేకపోతే ఎట్లాంటి స్థితి ఉంటుందో తెలుసా? ఈ ధనవంతుని విషయమే రాయబడుతుంది. 23వ వచనము నాతో కూడా పలకండి. పాతాళములో బాధపడుచు ఏం పడతా ఉన్నాడండి? అక్క, బాధ అంటే నీకు ఇష్టమా? అన్న, బాధ అంటే నీకు ఇష్టమా? బాధపడడానికి ఎవరు ఇష్టపడరు కదా. ఈ కొద్ది కాలంలో దేవుడు బాధ అనుమతించొచ్చేమో కానీ శాశ్వత కాలం నువ్వు బాధ అనుభవించాల్సి వస్తుంది. జాగ్రత్త. ఈ క్షయమైన వాటి కొరకే నువ్వు ఎదురు చూసి క్షయమైన జీవితమే జీవిస్తూ ఉంటే. రెండవ చూడండి, బాధపడతా ఉన్నాడు. అంతేగా చూడండి 24వ వచనం నాతో కూడా పలకండి. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను. ఏముందండి? యాతన ఉంది. అంతేకాదు చూడండి 25వ వచనంలో చివరి భాగము, ఈ చివరి భాగంలో అదే మాట ఉంది. 28వ వచనంలో నాతో కూడా పలకండి. వారును అంటే వాళ్ళ అన్నదమ్ములు అన్నమాట. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా, అంటే ఆ స్థలంలో ఏముంది? వేదన ఉంది. ఓ అన్న, ఓ అక్క, వేదన పడ్డం ఇష్టమా? ఎవరు ఇష్టపడరు కదా. యాతన పడ్డం ఎవరికైనా ఇష్టమా? ఎవరు ఇష్టపడరు కదా. మరి బాధపడ్డం ఇష్టమా? ఎవరు ఇష్టపడరు కదా. మరి కొద్ది రోజులు బాధనే ఓర్చుకోలేవే, కొద్ది రోజులు యాతన పడ్డమే ఓర్చుకోలేమే, కొన్ని రోజులే వేదన పడ్డం ఓర్చుకోలేమే. యుగాయుగములు, కోటాను కోట్ల సంవత్సరములు అగ్ని జ్వాలలు ఎట్లా యాతన పడతావు? ఎట్లు వేదన పడతావు? ఆ వేదన యాతన నువ్వు పొందకూడదనే దేవుడు నీలో ఈ దేవుని వాక్యం అనే అక్షయ బీజమును నీలో నాటాలని ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి. అట్లా నువ్వు నాటబడిన వాడవైతే, నాటబడిన దానవైతే ఏమవుతావంటే అక్షయ బీజం కలిగిన వాడవై ఈ నిత్య నాశనం తప్పించుకుంటావు. ఓ అక్షయ బీజం కలిగిన ఓ అన్న, ఓ అక్క, మన జీవితాల్లో మనం కూడా మనల్ని దేవుడు తీసుకెళ్ళి ఈ పరిస్థితులలో దేవుడు ఎందుకు అనుమతిస్తాడు ఈ శ్రమలు అంటే మన మేలు కొరకే. ఇన్ని మేలులు ఉన్నాయి కదా, ఆ మేలులన్నీ నేను పొందాలని దేవుడు నన్ను శిక్షిస్తాడు. ఈ మేలులన్నీ నీవు పొందాలని దేవుడు నిన్ను శిక్షించేవాడుగా ఉంటాడు. కొన్నిసార్లు దేవుడు శిక్షించే శిక్ష ఎట్లుంటుందంటే మనం ఎట్లా అనుకుంటామంటే ఏమనుకుంటామంటే దేవుడు ఏమైనా కానీ నన్ను ఎంతనో శిక్షించినా పర్లేదు కానీ నా కొడుకును మాత్రం శిక్షించకూడదు, నా బిడ్డను మాత్రం శిక్షించకూడదు, నా భార్యను మాత్రం శిక్షించకూడదు, నా భర్తను మాత్రం శిక్షించకూడదు, ఏం చేసినా పర్లేదు నన్ను అని అనుకుంటాం కొన్నిసార్లు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు అట్లా కాదు. దేవుడు ఏం చేస్తాడంటే ఎవరిని శిక్షిస్తే నువ్వు గుణపడతావో దేవునికి తెలుసు, ఎవరిని టచ్ చేస్తే నువ్వు లోబడతావో దేవునికి తెలుసు, ఎవరిని శిక్షించడం ద్వారా నువ్వు సరిచేయబడతావో దేవునికి తెలుసు. అందుకే దేవుడు కొన్నిసార్లు అట్లు మనకు ప్రియమైన వారిని దేవుడు శిక్షిస్తాడు. ఈ రాత్రి సమయంలో మన జీవితాలు మనం పరీక్షించుకుందాం.
ఈ భౌతికమైన మందిరంలో చేరి వచ్చేటువంటి మనము ఇట్లా చేరి వస్తూ ఉన్నాము. దాదాపు 42 సంవత్సరాల నుంచి ఆరంభించబడింది కదా ఈ మందిరం, కట్టబడింది. అన్ని సంవత్సరాల నుంచి మనం చేరి వస్తూ ఉన్నాము. మరి ఎట్లా ఉంది మన జీవితము? ఇంకా ఆత్మీయ గ్రహింపు లేకుండానే ఉన్నామా? క్షయ బీజం ఏమైనా ఉందా? అక్షయ బీజం ఉందా లోపల? ఏ బీజం ఉంది లోపల? నీ జీవితమును బట్టే ఇప్పుడు మనం చెప్పబడిన ఈ దేవుని వాక్యం ధ్యానిస్తూ రాగా ఈ దేవుని వాక్యముల అంశములను బట్టే ఇది ఎవరు తీర్పు తెచ్చాల్సిన అవసరం లేదు. నీకే స్పష్టంగా అర్థమవుతా ఉంది నువ్వు ఎట్లా ఉన్నావో. నాది నాకే అర్థమవుతా ఉంది. క్షయ బీజం నాలో ఉందా? అక్షయ బీజం ఉందా? క్షయ బీజం ఉంటే ఈ రాత్రే ప్రభునకు విధేయ చూపు. ప్రభు నిత్య నాశనం నుండి అగ్నిగుణం నేను తప్పించగలడు. అక్షయ బీజం కలిగి ఉంటే ప్రభు స్తోత్రము, దేవుడు తీసుకెళ్లే పరిస్థితుల్లో దేవునికి ఇష్టమైనది అనుభవించు, పర్లేదు. కొద్ది కాలమే అట్లు అనుభవించినట్లయితే మనము ఈ శిక్ష ద్వారా కలిగే మేలును మనం పొందగలం. ప్రభు అట్టి కృపను మనకు దయచేయునుగాక. అందరూ తలలోంచి మోకరించండి. అందరూ కూడా కళ్ళు మూసి తలలోంచి మోకరించండి. ఎవరు కూడా కళ్ళ తెరిచి చూడద్దు. పాతాళం అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం. పాతాళం అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం. అగ్ని ఆరదు, పొరుగు చావదు, గప్పు గప్పున రగులుచుండును. అగ్ని ఆరదు, పొరుగు చావదు, గప్పు గప్పున రగులుచుండును. ధనవంతుడు అగ్నిలో బాధపడుచున్నాడు. ధనవంతుడు అగ్నిలో బాధపడుచున్నాడు. అబ్రహాము రొమ్మున లాజరును చూచాడు. అబ్రహాము రొమ్మున లాజరును చూచాడు. ధనవంతుడు చూసి దాహమని అరిచాడు. ధనవంతుడు చూచి దాహమని అరిచాడు. రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో. పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా. నీవు కోరుకో మానవా. తెలుసుకో మానవా. నీవు కోరుకో మానవా. రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. రెండు దారులు, ఏ దారి కావాలో మానవా.